హలో, వెల్కమ్ టు ఎస్ఎల్పి ట్యూటోరియల్స్. ఈరోజు ఫోటోషాప్లో హెయిర్ కలర్ని ఎలా మార్చవచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం. ముందుగా ఇమేజ్ని ఓపెన్ చేద్దాం. ముందుగా బ్రష్ టూల్ని సెలెక్ట్ చేయండి. ఈ బ్రష్ టూల్ సైజుని సెట్ చేసుకొని హెయిర్కి ఏ కలర్ అయితే మార్పు చేయాలనుకుంటున్నామో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లేయర్స్లో ఒక న్యూ లేయర్ని క్రియేట్ చేయండి. ఈ న్యూ లేయర్ని సెలెక్ట్ చేసి ఉంచి బ్రష్ టూల్ని ఉపయోగించి ఈ హెయిర్ మీద కలర్ని అప్లై చేయాలి. కలర్ అప్లై చేయడం పూర్తయిన తర్వాత ఈ న్యూ లేయర్ని సెలెక్ట్ చేసి ఉంచి ఇక్కడ ఆప్షన్స్లో సాఫ్ట్ లైట్ అప్లై చేయండి. ఓకే, ఇక్కడ హెయిర్ కలర్ చేంజ్ అవ్వటానికి గమనించవచ్చు. ఇంకా ఎక్కడైనా కలర్ అప్లై అవ్వలేదు అనుకుంటే బ్రష్ టూల్ సెలెక్ట్ చేసి అప్లై చేయవచ్చు. అంతేకాకుండా ఈ కలర్ కాకుండా మరలా వేరే కలరు చేంజ్ చేయాలనుకున్నా కూడా మనం చేంజ్ చేయవచ్చు. ఈ న్యూ లేయర్ని సెలెక్ట్ చేసి ఉంచి సెలెక్ట్లో లోడ్ సెలెక్షన్ మీద క్లిక్ చేయండి. ఛానల్స్లో లేయర్ 1 ట్రాన్స్పరెన్సీ సెలెక్ట్ చేసి ఉంచి ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడున్న ఆప్షన్లో క్రియేట్ న్యూ ఫిల్ ఆర్ అడ్జస్ట్మెంట్ లేయర్ మీద క్లిక్ చేసి హ్యూ సాచురేషన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ని గమనించండి. మనం హ్యూని చేంజ్ చేస్తున్నాము. కలర్ చేంజ్ అవ్వడానికి గమనించవచ్చు. ఈ విధంగా మనం హెయిర్ కలర్ని చేంజ్ చేయవచ్చు. ఇది ఒరిజినల్ ఫోటో. ఇది హెయిర్ కలర్ చేంజ్ చేసిన తర్వాత ఫోటో. ఈ విధంగా ఫోటోషాప్లో మనం హెయిర్ కలర్ని చాలా ఈజీగా చేంజ్ చేయవచ్చు.